యేసు ప్రభు ఏం చెప్పుతూ పట్టణాలంతా తిరిగాడంట? మీకు బేసిక్స్ కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన రాజ్య సువార్తని, ఎవరి రాజ్య సువార్తని? దేవుని రాజ్య సువార్త. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది చెప్పేవాడమ్మా. దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది, ఈ రాజ్యం ఎలా ఉంటుంది అని అన్నప్పుడు ఈ రాజ్యంలోకి ఎవరు ప్రవేశించగలరు అని ఆలోచన చేస్తే ఈ రాజ్యంలోకి వెళ్ళటకు ఎవరికి అవకాశం ఉంటుందంటే ఆయన ఒక మాట అంటాడు. ఒక్కసారి ఈ మాట చదువుకుందామా. మాథ్యూ 4:17. పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. స్తోత్రం చెప్దామా. 10 గంటలకు ట్రైన్ వెళ్ళాలి, 9:30కి మీరు ఇంకా ఇంటి నుంచి బయలుదేరలేదు, మీ ఇంట్లో పెద్దలు వస్తారు. అరే 10 o'clock ట్రైన్ రా, 9:30కి నువ్వు త్వరగా రెడీ అవ్వండి. దాని అర్థం ఏంటి? నువ్వు రెడీ అవ్వకపోతే యూ విల్ మిస్ ఇట్. అంతేనా? ఈరోజు మనం ఏం తెలుసుకుందాం తెలుసా? రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ముందేం చేయాలి? పరలోక రాజ్యము సమీపంగా ఉంది. యూ బీ ఏమంటాడంట ఇంగ్లీష్లో? రిపెంటా. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అంటాడు. అంటే అందులోకి వెళ్ళడానికి ముందు యేసు చెప్పింది ఏంటి తెలుసా? రిపెంట్. ఏం చెప్తున్నాడు చెప్పండి ఇంగ్లీష్లో, పర్లే, అందరూ ఇంగ్లీష్ మీడియం కదా. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, రిపెంట్. అంటే రాజ్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక వ్యక్తి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే రిపెంట్ అంట. తెలుగులో మారు మనసు అని ఉంది. వెంటనే మారు మనసు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? పాపం, శాపం, మనం చేసిన వ్యతిరేకత కదా. బట్ ఇది రిపెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ మెటానోయా అనే వర్డ్ నుంచి వచ్చింది. రాసుకోండి, మెటానోయా, METANOIA. దీని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే మెటా అన్నప్పుడు దాని అర్థము చేంజ్, నోయా అంటే మైండ్, ఇన్నర్ ఫీలింగ్, యాటిట్యూడ్. దీని అర్థము కలిపి ఏం చెప్తున్నాడంటే రిపెంట్ అన్నప్పుడు నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆలోచనల, నీ యొక్క తలంపులు, నీ యొక్క క్రియలు మార్చుకోవడమే రిపెంట్కి అర్థం అంట. స్తోత్రం చెప్దామా. సో అంటే చూడండి, చాలాసార్లు రిపెంటెన్స్ అన్నప్పుడు సిన్ గురించి ఆలోచిస్తాం, ఫర్గివ్నెస్ గురించి ఆలోచిస్తాం, గిల్ట్ గురించి ఆలోచిస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వర్డ్. రిపెంట్ అన్నప్పుడు అది మాత్రమే కాదు. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు చేంజ్ యువర్ మైండ్. ఆమేన్. రిపెంట్ అన్నప్పుడు దాని అర్థము చేంజ్. మెటానోయా అంటే మెటా అనే వర్డ్కి అర్థమే చేంజ్. నోయా అంటే ఏం చేంజ్ చేసుకోవాలి? మైండ్ అంట.